హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనము పార్ట్ 1లో కటింగ్ వీడియో చూసాం కదండి, బ్లౌజ్ ప్రింట్స్ కట్ది. ఈరోజు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం పార్ట్ 2లో. ఓకేనా. ఫస్ట్ మనం వచ్చేసి హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఇవి బాహుబలి హ్యాండ్స్ కదండి. పైన ఫ్రిల్స్ కోసము శారీలో క్లాత్ తీసుకున్నాను. అలాగే బార్డర్ కూడా తీసి పెట్టుకున్నాం అనమాట. కింద అంచు పైన ఫ్రిల్స్ వస్తుంది కదండి. ఓకేనా. ఓకే, మనం ఫస్ట్ హ్యాండ్ అనేది తీసుకున్నాము. హ్యాండ్ తీసుకొని నేను దీనికి పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఓకేనా. మనం పైపింగ్ అనేది ఫస్ట్ లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్కి పైప్ అటాచ్ చేసుకున్నాక అప్పుడు మెయిన్ పార్ట్ పెట్టి కూడా స్టిచ్ చేసుకుంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వస్తుందండి. పైపింగ్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. అలాగే ఈలోగా ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనము పైపింగ్ ఎటువైపు అయితే వేసామో అటువైపు మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, దానికి కూడా రైట్ సైడ్ ఈ పైపింగ్ వేసిన సైడు అంచు కలిపి పెట్టి కుట్టాలి. దాన్ని మనము తిరగవేస్తామన్నమాట. తిరగేసినప్పుడు మనకి రైట్ సైడ్ వస్తుంది. ఓకేనా. అర్థమైంది కదా నేను చెప్పింది. ఓకే. పైపింగ్ వేసిన వైపే మనము ఒరిజినల్ క్లాత్ కూడా రైట్ సైడే పెట్టాలి. అది వేసి మనము ఒక స్టిచ్చింగ్ వేసేస్తే మనం ఒరిజినల్ క్లాత్ని వెనక వైపుకు తిరగేస్తామండి. లైనింగ్ క్లాత్కి చూడండి నేను ఎలా వేస్తున్నానో మీకు అర్థమవుతుంది. చూసారు కదా నేను ఎలా స్టిచ్ వేసాను అనేది. ఇప్పుడు చూడండి తిరగవేస్తున్నాను దాన్ని. మెయిన్ క్లాత్ని రివర్స్లో తిప్పుతున్నాను అనమాట. రివర్స్లో తిప్పగానే చూసారా మనకి పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఏ మాత్రం ఖర్చు అనేది బయటికి కనిపించదు అనమాట. ఇప్పుడు ఓకేనా. ఫినిషింగ్ కూడా నీట్గా బాగుంటుంది. ఇప్పుడు మనం పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట స్ట్రైట్గా. చూసారు కదా మీరే ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఓకేనా. ఇప్పుడు మనము ఈ పైన అంచు మనం బార్డర్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. పైన పెట్టుకొని ఇది శారీ క్లాత్ అండి, అది రైట్ సైడ్ పెట్టాలి. మనము చూస్తున్నారు కదా రైట్ సైడ్ పెట్టి ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ వదిలేసుకొని మార్కింగ్ చేసుకొని వదిలేసుకొని మిగిలిందంతా ఎంతైతే క్లాత్ ఉంటుందో అంతా చిన్న చిన్న ఫ్రిల్స్ నీట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం క్లాత్ కింద వైపుకి వేసాం కదండి, బోర్డర్ వైపుకి వేసి మనం ఇలా రివర్స్ పిల్స్ పెట్టుకోవడం వల్ల ఇలా తిరగేసినప్పుడు మనకి ఇంకా దాని ఒక క్లాత్ ఖర్చు అనేది కనిపించదు అనమాట. సో అందుకని అలాగా మీకు ఎక్కడ మాత్రం బ్లౌజ్ ఖర్చు కానీ ఏది బయటికి ఏమీ కనిపించదండి. అంత నీట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్ అనేది. చూస్తున్నారు కదా ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ అనేది మనం ఖర్చు కోసమని వదులుకొని మిగిలిందంతా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ నీట్గా పెట్టుకోవాలి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మొత్తం పూర్తిగా చూసి ఎవరికైనా నచ్చింది అంటే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. అలాగే పాత వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు వస్తూ ఉంటాయి. చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు క్లాత్ అనేది తిరగవేసి మనము అన్నీ ఈక్వల్గా ఫ్రిల్స్ అనేది ఈక్వల్గా చేసుకొని మొత్తము పార్ట్స్ మనం పిన్ సహాయంతో అన్నీ ఈక్వల్గా పెట్టుకుంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుంటే మనం పైన అంతా ముందుగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే ఆ ఫ్రిల్స్ కదిలిపోకుండా నీట్గా ఉంటుందండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫ్రీగా ఉంటుంది మనకి. చూసారు కదా మనం ఫ్రిల్స్ ఎలాగైతే పెట్టామో అలాగే ఈవెన్గా అన్నీ సర్దుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ ఒక దాని మీద పడకుండా వేసుకుంటూ రావాలండి. అలా వేసుకొని వచ్చాక మొత్తం హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా.
చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో హ్యాండ్ అనేది, పఫ్ హ్యాండ్. అలా ఈ హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. నేనైతే సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వచ్చేసి మనం ఫస్ట్ నెక్ అనేది కటింగ్ వీడియోలో నెక్ కట్ చేయలేదు కదా, ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను చూడండి. రౌండ్ నెక్ తీసుకున్నాను నేను. మీకు మెజర్మెంట్స్ అయితే అన్నీ కటింగ్ వీడియోలోనే పెట్టానండి, దాని ప్రకారమే పెట్టుకోండి. ఓకేనా. ఓన్లీ నేను రౌండ్ నెక్ ఆర్ డిజైన్ పెడదామన్న ఆలోచనతో కట్ చేయలేదు. కట్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీనికి పైపింగ్ వేస్తున్నామండి. మొత్తం నెక్ అంతాను, నడుముకి కానీ నడుము పార్ట్కి అంతా పైపింగ్ వేస్తున్నాము. సో అందుకని నేను ఫస్ట్ పైపింగ్ బయటికి కనిపించకుండా మొత్తం ఇన్విజిబుల్గా చేస్తున్నాను అనమాట. సో అందుకని ముందు నెక్ పార్ట్ అంతా అలా మొత్తం పైపింగ్ వేస్తున్నాను. ఉక్సులు పట్టికి కాజా పట్టి ఎటువైపు అనేది చూసుకుంటున్నాం అనమాట. మనము పైపింగ్ నెక్కి కాజా పట్టి సైడ్ మనం పైపింగ్ వేయక్కర్లేదు, ఓన్లీ ఉక్సులు పట్టి సైడే పైపింగ్ వేస్తామన్నమాట, కిందన అక్కడ ఉక్సులు పెట్టుకునే దగ్గర. సో అందుకని ముందే చూసుకుంటున్నాను అనమాట, ఉక్సులు పట్టి కాజా పట్టి ఏదనేది. సో అందుకని మనం క్రాస్ తిరిగే దగ్గర పైపింగ్ ఎప్పుడైనా ఆ కార్నర్ దగ్గర క్లాత్ కట్ చేస్తేనే మీకు క్రాస్ అనేది తిరుగుతుందండి టర్నింగ్, లేదంటే చాలా కష్టం అవుతుంది. చూస్తున్నారు కదా, నేను నార్మల్ పాదంతో పైపింగ్ అనేది వేస్తున్నాను. నేను ఫస్ట్లో చాలా కష్టపడ్డానండి పైపింగ్ నార్మల్ పాదంతో ఎలా వేయాలి అనేది. కానీ మనకి ఒక్కసారి తెలిసాక చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది నార్మల్ పాదంతో పైపింగ్ వేసుకోవడము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మనము రైట్ సైడ్ తెలుసు కదా, ఏటైతే పై వైపు ఉంటుందో క్లాత్, దాన్ని పైపింగ్ మనం ఎటైతే వేసామో అటువైపే పెట్టాలి. చూడండి మీరు ఒకసారి, నేను వీడియోలో మీకు క్లియర్గానే అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను పెట్టేది. సో రైట్ సైడ్ అండి, అది పైపింగ్ ఉన్న సైడ్ రైట్ సైడ్, అటువైపు రాంగ్ సైడ్ ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మీకు బయటికి ఏమాత్రం ఖర్చు కనిపించదండి, ఇచ్చింగ్ అస్సలు ఉండదు. ఓకేనా. మీరు కూడా ఇలా నార్మల్ పాదంతో పైపింగ్ వేసుకోవడం నేర్చుకోవాలి అంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, మీకు ఈ వీడియో కావాలి అని పైపింగ్ది. అలా నేను ఇంకొక వీడియో తీసి పైపింగ్ వరకు పెడతాను. ఓకేనా. ఇలా ఖర్చు డాట్స్ అని పెట్టుకుంటే మనకి ఈజీగా టర్న్ తిరుగుతుందండి. నెక్స్ట్ పార్ట్ మిస్ అయిపోయింది అది స్టిచ్చింగ్. సో అందుకని ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. ఓకేనా. సేమ్ అది తిరగేసి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటారో సేమ్ అంతేనండి. ఇంకా మీకు నార్మల్గానే ఉంటుంది, ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుంటారు. సెకండ్ పార్ట్ది కూడా అంతే ఉంటుంది సేమ్. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ కట్ చేసుకున్నాను, రౌండ్ నెక్. రౌండ్ నెక్కి ముందు పైపింగ్ వేసి సేమ్ ప్రాసెస్ అండి, ముందు లైనింగ్కి పైపింగ్ వేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒక క్లిప్, బ్యాక్ పార్ట్ ఒక క్లిప్ అనేది మిస్ అయిపోయింది వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఎలా మిస్ అయిందో. కానీ మీకు సేమ్ వీడియో కావాలి అంటే, మళ్ళీ మొత్తం స్టిచ్చింగ్ కావాలి అంటే ఆ పార్ట్స్ మళ్ళీ తీసి నేను నెక్స్ట్ టైం ఇంకొక వీడియో తీసి పెడతానండి. ప్రెసెంట్ ఈ వీడియో చూడండి, మీకు అర్థమైందంటే నెక్స్ట్ వీడియో అడగండి, కంపల్సరీగా పెడతాను. ఓకేనా. ఇదిగో మనం అన్నీ ముందైతే పిన్స్ కనుక మీ దగ్గర ఉంటే, పిన్స్ అంత ఈజీగా ఉంటే అంత త్వరగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారండి. మన క్లాత్ అనేది జరగకుండా ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ ప్రాసెస్, పైపింగ్ వేసిన సైడ్ రైట్ సైడ్ క్లాత్ పెట్టేసి తిరగేసేసుకోవాలి ఖర్చు పెట్టేసుకొని. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి, పైపింగ్ పక్కగా వేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు సైడ్స్ అంతా స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనం చూసారా మళ్ళీ నేను మన షేప్కి వేస్తాం కదండి, అక్కడ కూడా పైపింగ్ వేస్తున్నాను. ఆ షేప్ కూడా అది కూడా మీకు షేప్ అనేది మనం ఎక్స్ట్రా క్లాత్ అంటించినట్టుగా ఏది ఖర్చు కనపడదు. ఓకేనా, చూడండి ఎలా వేస్తానో. ఈ ఈ పార్ట్ అనేది మిస్ అయిపోయింది, కానీ మీకు ఎలా పెడుతున్నాను అనేది చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ మనం ఈ 2 పార్ట్స్ పెట్టుకున్నాం కదా, ఈ 2 లైనింగ్ ప్రకారంగా మనము ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. సైడ్స్ ఇది ఆ షేప్ దగ్గరది, సైడ్స్ది కూడా అలాగే సేమ్ కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, దానికి ఫస్ట్ ఏ షేప్ ఎటువైపు అనేది తీసేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని ఎటువైపు ఏ షేప్ ఉందనేది చూసుకొని కింద లైనింగ్ సైడ్ లైనింగ్ పైపు అదిగో చూస్తున్నారు కదా, పైదేమో పై వైపు అలాగా ఫస్ట్ పై వైపు తీసుకోండి, నెక్స్ట్ కింద లైనింగ్ తీసుకోండి. 2 సార్లు స్టిచ్ వేసుకుంటే అప్పుడు మీకు అది క్రాస్ తిరిగే దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని 2 విడివిడిగా వేసుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో అలాగా మీకు ఇంకా లోపల ఖర్చు అనేది కనిపించదు అనమాట. ఓకేనా, నేను ఫ్రంట్ పార్ట్ మాత్రం ఒక వీడియో తీసి ఇంకొకటి ఏదైనా క్లాత్ మీకు పెడతాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకుందాం. మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 షోల్డర్స్ అయితే జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసేస్తున్నాము. ఎప్పుడైనా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్ పార్ట్ నుంచి చేసుకోవాలండి, షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మీకు హ్యాండ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది ఉండదు. అదే స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే ఎక్కువ తక్కువ అయితే క్రాస్ వచ్చేస్తుంది, హ్యాండ్ అనేది చెయ్యి తిరిగిపోద్ది అనమాట. సో మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, అలాగే క్లాత్ ఎప్పుడు కూడా సాగతీయకూడదండి, లాగి పెట్టుకొని కుట్టకూడదు. ఎలా ఉందో అలాగా ఫ్రీగా పట్టుకొని కుట్టాలన్నమాట. మనం కనుక సాగదీసి స్టిచ్ చేసామంటే అది చెయ్యి అనేది మనం వేసుకున్నప్పుడు తిరిగిపోయినట్లు ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉండదు హ్యాండ్ అనేది. సో అందుకని మనం సాగదీయకుండా క్లాత్ని నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు రెండో స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రంట్ ఎంత బాగా వచ్చిందో, నీట్గా క్రాస్ కూడా ఏమీ లేకుండా ముడతలు లేకుండా ఎలా ఉందో. ఆ హ్యాండ్ ఎలా అయితే వేసుకున్నామో ఈ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో వేసుకోవాలి. నేను వేసేసుకున్నాక చూపిస్తాను. సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే వేయండి. ఓకేనా, అయిపోయింది. నెక్స్ట్ మనం సైడ్ జాయింట్స్ అనేది వేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఎప్పుడు కూడా చూస్తున్నారు కదా, అదిగో పర్ఫెక్ట్గా బ్యాక్ నుంచి అలా వేసుకుంటూ స్ట్రైట్గా మనం ఏ కొలతలు అయితే ఉంటాయో ఆ కొలతల ప్రకారంగా పెట్టుకొని సైడ్ జాయింట్లు అనేది వేసేసుకోవాలి. 2 వైపులా ఫస్ట్ ఒక్కొక్క స్టిచ్ వేసుకోండి. ఫస్ట్ ఒక్కొక్క స్టిచ్ వేసుకున్నాక నడుము కొలత చూసుకొని అప్పుడు మళ్ళీ మిగిలిన స్టిచ్చెస్ అన్నీ వేసుకోండి, సరిపోతుంది అనమాట, నీట్గా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు చూసారు కదా, నడుము కొలత అది చూసుకొని అన్నీ వేసుకొని చూడండి. ఇప్పుడు చూడండి చంకలు కానీ మనకి అన్నీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూసారు కదా. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అంతా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారు కదా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.